ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల దర్శనానికి వెళ్ళాలనుకునే భక్తులకు ఒక పెద్ద శుభవార్త అండి. జనవరి 2వ తేదీ అంటే ఈ రోజు నుంచి తిరుపతిలో ఉచిత సర్వదర్శనం టోకెన్లను మరియు కాలినడక దర్శనం టోకెన్లను టీటీడీ వారు కేటాయిస్తున్నారు. గత 10 రోజులుగా తిరుమల ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం ఉండటం వలన టీటీడీ వారు కేటాయించిన టోకెన్స్ అన్నీ కూడా త్వరగా ఫుల్ అయిపోయాయి. అయితే నిన్నటితో ఈ వైకుంఠ ద్వార దర్శనం అయిపోవటం వలన ఈ రోజు నుంచి ప్రతిరోజు తిరుమల దర్శనం టోకెన్లను కేటాయిస్తున్నారండి. ఈ టోకెన్లను తిరుపతిలో ఎక్కడ ఇస్తారు, ఎన్ని గంటలకు కేటాయిస్తున్నారు అన్న పూర్తి వివరాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్నటి రోజున తిరుమలలో స్వామివారిని మొత్తం 63,358 మంది భక్తులు దర్శించుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 19,534 మంది భక్తులు తలనీలాలను సమర్పించారు. నిన్నటి రోజున తిరుమల శ్రీవారి హుండీ యొక్క ఆదాయం 3,97,00,000 రూపాయలు. ఈ రోజు నుంచే సర్వదర్శనం టికెట్లను ఇస్తున్నారు కాబట్టి సర్వదర్శనానికి ఎంత సమయం పడుతోందో రేపటి నుంచి తెలుస్తుందండి. 300 రూపాయల దర్శనం వారికి మరియు 500 రూపాయల దర్శనం వారికి ఈరోజు దర్శనానికి 4 గంటల సమయం అనేది పడుతోంది. తిరుపతిలో శ్రీనివాసం కాంప్లెక్స్, విష్ణు నివాసం కాంప్లెక్స్, అలిపిరి బస్టాండ్లోని అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో ప్రతిరోజు ఉదయం 3 గంటల నుంచి 5 గంటల వరకు ఉచిత సర్వదర్శనం టోకెన్లను టీటీడీ వారు కేటాయిస్తున్నారు. ఈ ఉచిత సర్వదర్శనం టోకెన్లను పొందటానికి మీ యొక్క ఆధార్ కార్డు ఒరిజినల్ కానీ జిరాక్స్ కానీ ఖచ్చితంగా ఉండాలండి. భక్తులు ఈ విషయాన్ని గమనించగలరు. ప్రతిరోజు ఉదయం 3 గంటల నుంచి సర్వదర్శనం టోకెన్లను కేటాయించడం మొదలు పెట్టగానే భక్తుల యొక్క రద్దీని బట్టి 2 లేదా 3 గంటల లోపే ఈ దర్శనం టికెట్లు అనేవి ఫుల్ అయిపోతాయి. తిరిగి మళ్ళీ మరుసటి రోజు ఇదే ఉదయం 3 గంటల నుంచి 5 గంటల సమయం వరకు కూడా టీటీడీ వారు ఉచిత సర్వదర్శనం టోకెన్లను కేటాయిస్తారు. భక్తులు ఈ విషయాన్ని గమనించగలరు. మీకు ఇంకా ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. ఇవి ఇవాంటి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.